ప్రీవియస్ వీడియోలో ఓ ప్రోడక్ట్ ఎలా క్రియేట్ చేసేది, అది బిల్లింగ్ ఎలా చేసేది, వాట్సాప్ ఇంటగ్రేషన్ ఎలా చేసేది ఆ కాన్సెప్ట్ చూసాము. ఇప్పుడు రెగ్యులర్ కస్టమర్కి రేట్ ఫిక్స్ చేసేది ఎలా, అది మనము ఇప్పుడు చూస్తాం. కస్టమర్ వైజ్ సేల్స్ రేజ్ వెళ్ళి దాంట్లో ఏఎం బ్రాయిలర్స్కి మనము పేపర్ రేట్ కన్నా -5 రూపీస్ వచ్చి తక్కువగా అమ్ముతున్నాము. 150కి సేల్స్ చేస్తున్నాము. సో దీన్ని F1 ఇచ్చి S ఇచ్చి సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనీ చికెన్ బ్రాయిలర్, దానికి నేను 7 రూపీస్ ఎక్కువ అమ్ముతున్నాను నేను. సో 7 రూపీస్ ఎక్కువ, పేపర్ రేట్ కన్నా 7 రూపీస్ ఎక్కువ అమ్ముతున్నాను. సో ఇది మనము సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు బిల్లింగ్లో చెక్ చేస్తాం రండి. ఏఎం బ్రాయిలర్స్కి 5 రూపీస్ -5 రూపీస్ వచ్చి మైనస్ అయింది. ఇక్కడ సేల్ రేటు 150 అయింది. ఇప్పుడు మీరు ఎన్ని కేజీస్ కావాలో ఇక్కడ ఎంటర్ చేసి మీరు బిల్ చేసుకోవచ్చుము. ఇక్కడ ఎన్ని ట్రాన్సాక్షన్ ఉన్నాయో అది ఇక్కడ షో అవుతుంది. నెక్స్ట్ మనీ చికెన్ చూసారంటే ఎంటర్ నొక్కారంటే ఇక్కడ మీకు సేల్ రేట్ వచ్చి 7 రూపీస్ యాడ్ అవుతుంది పేపర్ రేట్ కన్నా. సో అది మీరు ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి నేను 10 కేజెస్ ఇస్తున్నానంటే 10 కేజెస్కి 160 రూపీస్కి 620 అయింది. సో అది మీరు ప్రీవియస్ బిల్లు చెక్ చేసుకోండి. ఇక్కడ ఎంత అమౌంట్ ఇస్తారో ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ రిసిప్ట్. ఈ రిసిప్ట్లో మనీ ఉన్నట్టు మనీ చికెన్ ఏఎం బ్రాయిలర్స్ ఎంత అమౌంట్, ఎంత కరెంట్ బ్యాలెన్స్, క్యాష్ అమౌంట్ అన్నీ మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనీ చికెన్ ఎంటర్ చేశారంటే ఇక్కడ మీకు షో అవుతుంది 5 ట్రాన్సాక్షన్, లాస్ట్ 5 ట్రాన్సాక్షన్ వచ్చి మీకు షో అవుతుంది. ఎంత అమౌంట్ ఇచ్చారు, క్యాష్గా ఎంత ఇచ్చారు, చెక్గా ఎంత ఇచ్చారో అది వస్తుంది మీకు. క్యాష్ బిల్లు, క్యాష్ అమౌంట్ మొత్తం ఎంత ఉన్నాయి, కరెంట్ బ్యాలెన్స్, క్యాష్ అమౌంట్ అన్నీ మీకు ఇక్కడ షో అవుతుంది. ఇప్పుడు కస్టమర్ స్టేట్మెంట్ ఎలా చూసేయని చెప్తాను రండి. క్రిస్టల్ రిపోర్ట్కి వెళ్ళి కస్టమర్ మాస్టర్కి వెళ్ళి కస్టమర్ స్టేట్మెంట్కి వెళ్ళి నాకు ఏఎం బ్రాయిలర్స్ ఎంత స్టేట్మెంట్ అది చెక్ చేయాలంటే డే బై డే చెక్ చేసుకోవచ్చు. మీరు మంత్లీ వన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఏఎం బ్రాయిలర్స్ వచ్చి డేట్ ఎంత పర్చేజ్ చేశారు, ఎంత క్యాష్ ఇచ్చారు, ఇంకా రిమైండరింగ్ బ్యాలెన్స్ ఎంత ఉన్నాయి అలాంటివి ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్, బిల్ అమౌంట్, పెయిడ్ అమౌంట్, సో అన్నీ మీకు ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రమ్ డేట్ నిన్నది ఈ రోజుది 2 రోజులది మనీ చికెన్స్ చెక్ చేస్తాం రండి. 2 రోజులది 16వ డేటు 17వ డేటు 2 రోజులది ఎంత అవుతుంది అని క్యాల్కులేట్ అవి డేటు, వెయిట్, అమౌంట్, క్యాష్ ఎంత టోటల్ క్యాష్ అవుతుంది, పెయిడ్ ఎంత చేశారు వాళ్ళు, నిన్న ఈ రోజు 2 రోజులది టోటల్గా ఎంత బ్యాలెన్స్ ఉన్నాయి. సో క్లోజింగ్ బ్యాలెన్స్ దీంట్లో చెక్ చేసుకోవచ్చు మీరు. అలాంటి ఆప్షన్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు అన్పెయిడ్ బ్యాలెన్స్, ఒక బిల్లుకి అన్పెయిడ్గా ఎంత ఉన్నాయి ఆ స్టేట్మెంట్ వచ్చి మనము చెక్ చేసుకుంటాం. టోటల్ 1 వీక్ 1 మంత్ మీరు డేట్ ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు వచ్చి దీంట్లో చూసుకుంటాం. ఏఎం బ్రాయిలర్స్ వచ్చి ఇంకా పెండింగ్ వచ్చి ఇంత ఉన్నాయి. మనీ చికెన్స్ వచ్చి ఓపెన్ బ్యాలెన్స్, బిల్లింగ్ అమౌంట్, పెయిడ్ అమౌంట్ ఇవన్నీ టోటల్గా మీకు ఇంత పెండింగ్ ఉన్నాయి. బిల్లింగ్ అన్పెయిడ్ చేయలేదు, సో పెయిడ్ ఇంత చేశారు. సో టోటల్ క్లోజింగ్ ఇంత ఉన్నాయి అని మీరు చెక్ చేసుకోవచ్చు. మన సాఫ్ట్వేర్లో ఇలాంటి ఆప్షన్ ఉన్నాయి. మీకు ఈజీగా బిల్ ఎలా వేసేది, ఆ స్టేట్మెంట్ ఎలా చూసేది డే బై డే మనం చెక్ చేసుకోవచ్చుము. డైలీ వైజ్ చెక్ చేసుకోవచ్చుము. సో కస్టమర్ నేమ్ వేసి మీరు వ్యూ క్లిక్ చేశారంటేనే మీకు డే బై డే ఎంత సేల్ అయింది ఆ కస్టమర్ది, సో అన్ని డీటెయిల్స్ మనకి వచ్చేస్తుంది. పేపర్ రేట్ ఎంత, క్లోజింగ్ రేట్ ఎంత, అదన్నీ మీకు షో అవుతుంది. సో ఈజీగా బిల్ చేసుకోవచ్చు. దీంట్లో ఈజీగా వాడుకోవచ్చు ఈ అప్లికేషన్లో, ఈ సాఫ్ట్వేర్.